ఈరోజు మనం మల్టీ విండో ఎలా చెక్ చేయాలంటే, ఇప్పుడు మనం నిన్న ఈ టూల్స్ అన్నీ జెరోదాలో ఏమేం టూల్స్ ఎట్లా వర్క్ చేస్తున్నాయో మనం తెలుసుకున్నాం గదా! అయితే ఇందులో ఈరోజు ఏందంటే, ఇప్పుడు ఇది ఒకటే విండో ఉంది గదా! మల్టీ విండోస్ కూడా మనం సేమ్ స్క్రీన్‌లో చూడొచ్చు. ఇక్కడ సెలెక్ట్ లేఔట్ అని ఉంది గదా! ఇక్కడ చూస్తే ఇది ఒకటే విండో ఒకటే వస్తదన్నట్టు. ఇదైతే ఇప్పుడు స్క్రీన్ స్ప్లిట్ అయితది. 2 స్క్రీన్ స్ప్లిట్ అయితది సేమ్ విండోలా. ఇక్కడేంది మళ్ళీ ఇట్లా మనకు ఇందులో మల్టీ ఆప్షన్స్ అన్నట్టు. సో, ఇలా ఇలా గూడా స్ప్లిట్ అయితది పైన, కింద. సో, ఇట్లా సెలెక్ట్ జేసుకుంటే ఇట్లా 3 స్క్రీన్స్ అంటే ఒకటే స్క్రీన్‌లో 3 చార్ట్స్ సెపరేట్‌గా మనం అనాలిసిస్ చేసుకోవచ్చన్నట్టు. ఇట్లా మల్టీ చార్ట్స్ ఇట్లా మనం ఒకటే స్క్రీన్‌లో చేసుకోవచ్చన్నట్టు. ఇదెందుకు? దీనివల్ల యూజ్ ఏంటిది అని మనం తెలుసుకుందాం ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకు ఇది 5 మినిట్స్, 15 మినిట్స్ చార్ట్ పెట్టుకుందాం. ఇందులో 5 మినిట్స్ చార్ట్ పెట్టుకుందాం. ఇప్పుడు మనకేందంటే, ఇప్పుడు ఈ హయ్యర్ ఫ్రేమ్ నుంచి లోయర్ ఫ్రేమ్‌కి అట్ సేమ్ టైమ్ మనం నెక్స్ట్ ఇట్లా సెపరేట్ విండో పెట్టుకోకుండా ఇప్పుడు చాలామంది కొందరు ఇట్లా గూడా యూజ్ జేస్తారు. సో, ఇందులో ఒక స్క్రీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ట్యాబ్ తీసుకుందాం. ఇంకొక విండో తీసుకుందాం. సో, ఇందులో 15 మినిట్స్ పెట్టుకుందాం. ఇందులో 5 మినిట్స్ పెట్టుకుందాం. ఊకే ఇట్లా మనం కొందరు షిఫ్ట్ అయితే చేసుకుంటారు. షిఫ్ట్ కాకుండా ఉండనీకి సేమ్ స్క్రీన్‌లో 2 మల్టీ టైమ్ ఫ్రేమ్ మనం అనాలిసిస్ చేసుకోనీకి ఇట్లా విండోస్ స్ప్లిట్ చేసుకుంటారు. లేదు అంటే ఇప్పుడు డే ట్రేడింగ్ చేసేవాళ్ళు ఇందులో ఇండెక్స్ పెట్టుకొని ఇందులో దానికి సంబంధించిన స్ట్రైక్ ప్రైస్ అనాలిసిస్ చేసుకుంటారు. ఇట్లా మల్టీ చార్ట్స్ పెట్టుకోవచ్చు. మల్టీ టైమ్ ఫ్రేమ్‌ల సేమ్ స్క్రీన్ మీద మనం అనాలిసిస్ చేయొచ్చు. ఈరోజు ఏంటిదంటే ఇది 15 మినిట్స్ చార్ట్ రైట్ సైడ్‌ది. లెఫ్ట్ సైడ్‌దేమో 5 మినిట్స్ చార్ట్ సేమ్ టాటా మోటార్స్. సో, మనకి ఇట్లా క్యాండిల్ ఎట్లా పడ్డాయి ఏంటి అన్నది ఇక్కడ మనం ఈరోజు తెలుసుకుందాం. సో, ఇక్కడ ఈ గ్రీన్ క్యాండిల్ అంటే బుల్లిష్ క్యాండిల్ ఇక్కడి దాకెళ్ళి మళ్ళీ ఒక లో తీసుకుంది గదా! ఈ లో విక్‌కి టచ్ అయ్యేలా ఒక లైన్ పెట్టుకున్నా. ఈ పైన గ్రీన్ క్యాండిల్ హైకి ఒక లైన్ పెట్టుకున్నా. మనకి ఇందులో 5 మినిట్స్‌లో ఎన్ని క్యాండిల్స్ పడ్డాయి చూడండి మనకి. సో, మనకు ఇందులో 15 మినిట్స్‌లో ఎంట్రీస్ కొంచెం అంటే మనకు హయ్యర్ ఫ్రేమ్‌లో ఏందంటే, మనం ఎక్కువ సేపు ఇప్పుడు డే ట్రేడింగ్ చేసేవాళ్ళు హై ఫ్రేమ్‌లో చేయరు. అంటే వాళ్ళు బేసిక్‌గా 5 మినిట్స్ చార్ట్ చూస్తారు. 5 మినిట్స్ చార్ట్స్ చూసి 1 మినిట్‌లో ఎంట్రీ తీసుకుంటారు. లేదంటే 5 మినిట్స్‌లో ఎంట్రీ తీసుకుంటారు వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం. కొందరేంది 5 మినిట్స్‌లో 1 మినిట్‌లో ఎంట్రీ తీసుకొని 50 మినిట్స్ చార్ట్‌ని అనాలిసిస్ చేస్తారు. అంటే హోల్డ్ చేయనీకి. ఎందుకంటే చిన్నగా మనం 1 మినిట్‌లో చూసుకొని 1 మినిట్‌లో ఎంట్రీ తీసుకొని 1 మినిట్‌లో హోల్డ్ చేస్తే ఏమైతదంటే, తొందరగా మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎందుకంటే అందులో మల్టీ క్యాండిల్స్ పడతాయి. కొంచెం ఇట్లా ఇప్పుడు ఇక్కడేముంది 5 మినిట్స్‌కి 10:30కి ఒక 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ ఈ లైన్‌ని టచ్ అయింది. టచ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ లైన్ ఇక్కడి దాకొచ్చింది. కానీ ఇక్కడ ఏమైతదంటే మైండ్ అనేది చేంజ్ అయితా ఉంటది ఇట్లా కిందికొచ్చేసరికి. సో, లోయర్ ఫ్రేమ్‌ల చూసుకునేసరికి వాళ్ళేం జేస్తారనంటే హయ్యర్ ఫ్రేమ్‌లో చూసేసుకొని, సో, ఇంకా మొమెంటమ్ మనం పైకెళ్ళేది ఛాన్స్ ఉంది అని జెప్పేసి వాళ్ళు అంటే కన్‌ఫ్యూజ్ గాకుండా క్లియర్‌గా ఉండనీకి అంటే ఈ తక్కువ టైమ్ ఫ్రేమ్‌లో చాలా క్యాండిల్స్ పడతాయి. హయ్యర్ ఫ్రేమ్‌లో ఏమంటే అవి ఒకటే క్యాండిల్ ఇవన్నీ పడతాయి గాబట్టి, అప్పుడు మనకు కొంచెం ఎక్కువ సేపు హోల్డ్ చేయగలిగేటువంటి సైకాలజీ మనకు బిల్డ్ అయితది. అందుకోసమని వాళ్ళు 15 మినిట్స్ చార్ట్ చూస్తారు. మామూలుగా డే ట్రేడర్ వారైతే 5 మినిట్స్ చార్ట్ చూస్తారు. 1 మినిట్‌లో ఎంట్రీస్ తీసుకొని 5 మినిట్స్ చూస్తారు. కొందరు 2 మినిట్స్‌లో ఎంట్రీస్ తీసుకుంటారు. కొందరు 3 మినిట్స్‌లో ఎంట్రీ తీసుకుంటారు. ఇంకా కొంచెం హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో చూసేవాళ్ళేమో వాళ్ళు 5 మినిట్స్‌లో గాని, 2 మినిట్స్‌లో గాని ఎంట్రీ తీసుకొని 15 మినిట్స్‌లో అనాలిసిస్ చేసుకుంటారు. అంటే ఈచ్ ఇండివిడ్యువల్ పర్సనల్ వాళ్ళ ఆహ్, ట్రేడింగ్ స్టైల్‌ని బట్టి వాళ్ళు చేస్తా ఉంటారన్నట్టు. సో, ఇప్పుడు మనం ఇట్లా చూడడం ఎందుకు అనంటే, ఇప్పుడు మనకు ఇట్లా హయ్యర్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ చేసుకొని, హయ్యర్ ఫ్రేమ్‌లో మనం ఎంట్రీ కొట్టాం. ఎందుకు ఎంట్రీ కొట్టామంటే, ఇక్కడ మనకు ఎంట్రీ దొరికినా గూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రీ దొరికినా గూడా మనకు స్టాప్ లాస్ వచ్చేసి 1.98 వత్తదన్నట్టు. 1.98 అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఎందుకు ఇక్కడ ఎంట్రీ అన్నానంటే, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ తర్వాత మనకు గ్రీన్ క్యాండిల్. ఇదేంటంటే ఈ క్యాండిల్ లోను ఇది బ్రేక్ చేయలేకపోయింది. ఈ గ్రీన్ క్యాండిల్ కింది దాకా వచ్చింది. మళ్ళీ పైకెళ్ళింది కాబట్టి మొమెంటమ్ బుల్లిష్ ఉందనుకోని ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ ఏంది? ఈ లో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ ఎంత 1.98 రూపీస్ వచ్చింది ఇక్కడ మనకు. సో, ఇది లోయర్ ఫ్రేమ్‌కెళ్ళేసరికి మనకి ఇక్కడ ఎట్లా క్లియర్ అయిపోతదంటే మనం ఇంత పెట్టాల్సిన అవసరం లేదు. లోయర్ ఫ్రేమ్‌కెళ్ళేసి ఎళ్ళినప్పుడు. సో, ఇక్కడ మనం ఎంట్రీ ఎక్కడ తీసేసుకుంటామంటే సో, ఈ లైన్‌ని ఈ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేద్దాం అనుకుంది. బ్రేక్ చేయలేదు. సో, గ్రీన్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మనం
ఈ గ్రీన్ క్యాండిల్ మూమెంటం మీద ఇక్కడ ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఒకవేళ రివర్స్ అయితే ఇంత ఇట్లా. ఇప్పుడు ఎంత ఇక్కడ ఎంత స్టాప్ లాస్ వచ్చింది ఇందాక దానికేమో మనం ఇక్కడ కొట్టాం అంటే అరౌండ్ 2, ఇది 1.16 అంటే దగ్గర దగ్గర ఒక 70-80 పైసా స్టాప్ లాస్ తగ్గింది కదా. ఇది స్టాక్స్ లో మనకు ఇంతే అనిపిస్తుంది కానీ మనం డే ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే మినిమం 5-10 పాయింట్స్ 15 పాయింట్స్ ఇట్లా స్టాప్ లాస్ పడతా ఉంటుంది అన్నట్టు మన బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీ 50కి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఈక్విటీ కాబట్టి ఇది ₹1 అనేది మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది. కానీ ఇదే సేమ్ క్యాండిల్ లెంత్ లో మనం ఎగ్జాంపుల్ మీకు అది కూడా చూపిస్తాం ఒకసారి, జస్ట్ అవేర్నెస్ కోసం ఎందుకు ఈ టూ స్ప్లిట్ స్క్రీన్స్ ఎందుకు, ఇది ఏ విధంగా ఉపయోగించుకోవాలన్న దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చిన్నగా. అయితే ఇప్పుడు ఇట్లా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందులో 15 మినిట్స్ చూసుకోవచ్చు. ఇప్పుడు అరౌండ్ ఇప్పుడు 1 వీక్ 15 డేస్ అట్లా హోల్డ్ చేద్దామని అనుకుంటే ఇందులో మనం 3 అవర్స్ అనాలిసిస్ చేసుకొని, సో హయ్యర్ టైం ఫ్రేమ్ లో అనాలిసిస్ చేస్తూ లోయర్ టైం ఫ్రేమ్ లో వాళ్ళు ఎంట్రీస్ తీసుకుంటారు అన్నట్టు. అందుకోసం అని చెప్పేసి ఇట్లా మల్టీ స్టాక్స్ సేమ్ స్క్రీన్ లో అనాలిసిస్ చేయొచ్చు. లేదా ఇప్పుడు డే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఒక దాంట్లో ప్రీమియం చార్ట్, ఒక దాంట్లో ఇండెక్స్ చార్ట్ పెట్టుకొని వాళ్ళు ట్రేడ్ చేయొచ్చు. సో ఇది 15 మినిట్స్ చార్ట్, ఇది 3 అవర్స్ చార్ట్. సో 3 అవర్స్ లా ఒకటి రెండు 3 క్యాండిల్స్ బుల్లిష్ క్యాండిల్స్ పడ్డాయి. కానీ ఇగో ఇందులో ఎన్ని రెడ్ బెరిష్ క్యాండిల్స్ పడ్డాయి. ఇక మనకి ఏంటంటే ఈ హయ్యర్ టైం ఫ్రేమ్ లో మనం ట్రేడ్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ మధ్యలో ఎగ్జిట్ గారు, అంటే మనకు ఎమోషనల్ గా ఫీల్ అయిపోయాబో మేబీ మనం ఇంత వెనకకు వచ్చేస్తుంది కావచ్చు, మనం హోల్డ్ చేయలేము కావచ్చు అంటే వాళ్ళ వ్యూ కరెక్ట్ ఉన్నా కూడా మధ్యలో ఈ బెరిష్ క్యాండిల్స్ పడేసరికి మన మైండ్ చేంజ్ అయిపోతుంది అన్నట్టు మధ్యలో. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు ఈ హయ్యర్ ఫ్రేమ్ లో మనం ఎంట్రీ తీసుకోలేము, ఎందుకంటే అంత గ్రీన్ ఉంది, మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఎక్కడ స్టాప్ లెస్ పెట్టుకోవాలి తెలియదు కాబట్టి. సో ఇట్లా వాళ్ళు ఈ లోయర్ ఫ్రేమ్ లోకి వెళ్ళి వాళ్ళు ఎంట్రీ తీసుకొని హయ్యర్ ఫ్రేమ్ లో దాన్ని హోల్డ్ చేస్తారు అన్నట్టు, లోయర్ ఫ్రేమ్ లో చూడకుండా. సో ఇన్ కేస్ వాళ్ళు ఎగ్జిట్ అయినా కూడా లోయర్ ఫ్రేమ్ లో ఒక ముందుగానే ఇండికేషన్ వస్తుంది మనకి ఎగ్జిట్ అయ్యేటప్పుడు. ఇప్పుడు ఇట్లా మనకి ఎంట్రీ ఎట్లా దొరికిందో సేమ్ ఎగ్జిట్ కూడా అట్లనే ఉంటది. కానీ మనం ఇందులో ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతాం అన్నట్టు. ఇప్పుడు ఇది ఉన్నది, ఇప్పుడు ఇక్కడ నుంచి బులిష్ క్యాండిల్ వచ్చింది, వచ్చినాక ఇంతసేపు కన్సోలిడేట్ అయింది ఈ ఏరియా మొత్తం. సో ఈ ఏరియా మొత్తం మనం మ్యానిపులేట్ అయిపోతాం, ఇది పైకి వెళ్తుందా కిందికి వెళ్తుందా నేను ఎగ్జిట్ కావాలని అని ఉంటాం. మేబీ వాళ్ళకు వ్యూ ఉండి ఇంత పైకి వెళ్తుంది అని అనేది అంటే ఈ పాయింట్ వాళ్ళు మిస్ అవుతారు కదా. అట్లా ఇదేంది ఈక్విటీ వాళ్ళకి. కానీ డే ట్రేడింగ్ వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ ఎవరు హోల్డ్ చేయరు. వారు హోల్డ్ చేసారంటే టూ మచ్ ప్రొఫెషనల్ అయితేనే అక్కడ దాకా హోల్డ్ చేస్తారు. కానీ మన ఈక్విటీ వాళ్ళైతే 1 వీక్ 15 డేస్ 1 మంత్ అట్లా హోల్డ్ చేసి పెడతారు కాబట్టి దాంట్లో పాసిబుల్ అవుతుంది అట్లా. వాళ్ళు మళ్ళీ ఏంటంటే ఈక్విటీలో కూడా డే ట్రేడ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇట్లా చూసుకొని డే ట్రేడ్ చేసుకునే వాళ్ళు కూడా 5 మినిట్స్ లో చూసుకొని వాళ్ళు 1 మినిట్ లో ఎంట్రీస్ తీసుకుంటారు. ఇప్పుడు 5 మినిట్స్ లో చూద్దాం, ఇది 5 మినిట్స్ షార్ట్ పెట్టుకుందాం. సేమ్ ఇది 5 మినిట్స్ పెట్టుకొని ఇది 1 మినిట్ పెట్టుకుంటే 1 మినిట్ లో మీకు ఒక ఎన్ని క్యాండిల్స్ పడితే మీకు తెలుస్తుంది. సేమ్ ఇప్పుడు ఇది 5 మినిట్స్ లో ఇది ఒక హై, ఇది ఒక లో. ఇక్కడ చూడండి, ఇక్కడ హై ఒకటి క్రియేట్ చేసి మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయిదామని చూసి బ్రేక్ అవ్వలేక లోయర్ లోస్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళి దీన్ని బ్రేక్ చేయలేదు, ఇక్కడ ఈ లైన్ బ్రేక్ చేయకుండా మళ్ళీ కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ కింద టచ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ అయిపోయి ఇప్పుడు ఒకవేళ మొమెంటం రావాలి అని అంటే కిందికి రావాలి అంటే ఇగో ఈ లైన్ బ్రేక్ చేయాలి. ఇది ఇక్కడ బ్రేక్ అయింది కానీ ఇంకా కిందికి వెళ్తుందా అంటే మనకు ఈ హయ్యర్ టైం ఫ్రేమ్ ఏమో ఇట్లా చూపిస్తుంది, లోయర్ టైం ఫ్రేమ్ ఇట్లా చూపిస్తుంది కదా. సో ఇక్కడ కింది వరకు వచ్చేసి ఇక్కడ టచ్ అయిపోయింది, ఇక్కడ టచ్ అయిపోయి మళ్ళీ పైకి బుల్లిష్ రావాలి అని అంటే చాలా మంది బ్రేక్అవుట్ మీద ట్రేడ్ చేస్తారు. బ్రేక్అవుట్ మీద ట్రేడ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, కానీ బ్రేక్అవుట్ మీద కంటే మనం బాటంలో పట్టుకోవాలి. బాటంలో అంటే ఇప్పుడు ఇక్కడ ఒక లో చేసింది కదా, మళ్ళీ సెకండ్ లో చేసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనం ఈ బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ సస్టైన్ అయ్యి రీటెస్ట్ తీసుకొని ఈ అమౌంట్ క్యాప్చర్ చేసే కంటే మనం బాటమ్ వల్లనే తెలిస్తే మనం ఇక్కడ వరకు ఈ అమౌంట్ అన్న క్యాప్చర్ చేయొచ్చు. 5 పాయింట్స్ వచ్చింది, 3 పాయింట్స్ వచ్చింది. 3 పాయింట్స్ లో నువ్వు స్టాప్ లాస్ ఎక్కడ పెడతావు, నువ్వు ప్రాఫిట్ ఎట్లా బుక్ చేసుకుంటావు. సో ఇక్కడ బాటమ్ లో పెట్టుకున్నావు అనుకో, సో నీకు ఆల్రెడీ ఒక లో చేసింది. ఇన్ కేసు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడగానే సెకండ్ గ్రీన్ క్యాండిల్ దగ్గర మనం ఎంట్రీస్ తీసేసుకుంటే, అంటే ఇక్కడ ఈ 5 మినిట్స్ లో ఇక్కడ మనం ఎంట్రీస్ తీసేసుకుంటే ఇది క్యాప్చర్ చేయగలుగుతావు.
ఇప్పుడు నీ స్టాప్ లాస్ వచ్చి స్టాప్ లాస్ ఎంత పడతది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా గూడా? మహా అంటే 2 పాయింట్స్ చలో 2 పాయింట్స్ ఇచ్చేసినా. ఇక్కడ నీకేందంటే సేఫ్ సైడ్ మేబీ ఇక్కడ ఈ క్యాండిల్స్ రివర్స్ అయ్యి ఈ లైన్ ఇక్కడ బ్రేక్ చేసి కిందికొచ్చిందంటే కంపల్సరీ మార్కెట్ బెరిష్ అన్నట్టు. సో, నువ్వు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నావనుకో, ఇక్కడ మనం అట్లా ఎగ్జాక్ట్‌గా అట్లా మనం అనాలిసిస్ జేయలేకపోతాం. మధ్యలో బ్రేకౌట్ తర్వాత ఎక్కితే మనం అనాలిసిస్ చేయలేము. కొంచెం రిస్క్ ఉంటది. అంటే అది మన రీటెస్ట్ తీసుకున్నాక గూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. రీటెస్ట్ తీసుకున్నా గూడా అది కొంచెం రిస్కీ ట్రేడే. ఎప్పుడు గాని మనం ఏందంటే స్వింగ్ ట్రేడింగ్ జేయాలి. అంటే ఇదొక స్వింగ్. హ్మ్. ఇదొక స్వింగ్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ మనం బెరిష్ మనం మార్కెట్ చేద్దామని అనుకుంటే, ఇగో ఇక్కడికెళ్ళి మనం ఇగో ఇక్కడ రివర్స్ ఎంట్రీ తీసేసుకుంటే మనం ఇక్కడ వరకు ఇది క్యాప్చర్ చేసినాం. ఇది కొంచెం సేఫ్ సైడ్. కానీ ఇక్కడ మధ్యలో ఇది బ్రేక్ అయినంక, ఇది బ్రేక్ అయినంక అంటే లేదు అంటే ఇప్పుడు మనకిగో ఈ లైన్ బ్రేక్ అయితే ఇక్కడ మళ్ళీ మొమెంటం తీసుకొని బ్రేకౌట్ అయితే వాళ్ళు ఇటు దిక్కు ట్రేడ్ చేస్తారు. కానీ బ్రేకౌట్ అనేది ఇక్కడ కాలేదు. కానప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసేసుకున్నాం. ఇక్కడ ఎంట్రీ ఎట్లా తీసేసుకోవాలనంటే ఇదొక ఇదొక హై క్రియేట్ చేసింది. నెక్స్ట్ హై అన్నది ఈ హైని బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయలేదంటే ఇది లోయర్ లో అంటే ప్రైస్ కిందికెళ్ళనీకి ట్రై చేస్తాం. సో, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నామనుకో, సో, ఇది మన ఫస్ట్ టార్గెట్, ఇది మన సెకండ్ టార్గెట్. వచ్చేసింది గదా! ఇది మీకు 1 మినిట్‌లో నేను చెప్తానిక్కడ. మనం షార్ట్ పొజిషన్ తీసుకొని సో, ఇక్కడ మనం ఎంట్రీ తీసేసుకొని మన స్టాప్ లాస్ ఎంత 1.6 పెట్టినాం. 1.6 పెడితే ఇగో ఇది మన ఫస్ట్ టార్గెట్. ఇది మన సెకండ్ టార్గెట్. ఇది మన థర్డ్. ఇది మన ఫోర్త్. ఇది మన ఫిఫ్త్. ఇదేంది 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చూసినప్పుడు. సో, 1.8, 1.8 అంటే 1:1 వచ్చినట్టే. ఇదేంది టాటా మోటార్స్ కాబట్టి మన ప్రైస్ చాలా తక్కువ పైకి కిందకెళ్తది కాబట్టి మనకిట్లా అనిపిస్తుంది. సో, దీన్ని డే ట్రేడింగ్‌కు నిఫ్టీ 50కి షిఫ్ట్ చేస్తే మీకప్పుడు ఇంకా క్లియర్ ఐడియా వస్తది. ఇక్కడ నిఫ్టీ 50 తీసుకున్న ఇండెక్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ మార్కెట్ కిందికొచ్చి ఒక స్వింగ్ లెక్క చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఇది బ్రేక్ అయిదామని చేసింది. కానీ బ్రేక్ అవ్వలేక హయ్యర్ హై చేసింది. అంటే ఈ వీక్‌తోని మనం చూసుకుంటే దీనికంటే ఇది హయ్యర్ హై అంటే ప్రైస్ బుల్లిష్ ఉంది. మీకు మార్కెట్ రివర్స్ కావాలంటే ఇప్పుడు ఈ లోను బ్రేక్ చేసి క్యాండిల్ ఇది ఎట్లా రెడ్ క్యాండిల్ ఉందో ఈ రెడ్ క్యాండిల్ ఇట్లా బ్రేక్ అయ్యి ఇట్లా కూర్చొని మళ్ళీ రీటెస్ట్ తీసుకుంటే లేదంటే ఇట్లా చక్కగా కిందకి వెళ్తా ఉంటది అన్నట్టు. అప్పుడు దానికి మొమెంటం అనేది బెరిష్ సైడ్ వస్తది. సో, సేమ్ ప్యాటర్న్ ఇక్కడ మనం 5 మినిట్స్‌లో చెక్ చేస్తే ఇది 1 మినిట్ కదా! 5 మినిట్స్‌లో చెక్ చేద్దాం. సారీ. ఏది 24,200 కదా! 24,200 అంటే ఇప్పుడు మీకు ఇన్ ద మనీ, ఔట్ ఆఫ్ ద మనీ, ఎట్ ద మనీ మీకు తెలిసి ఉంటదనుకుంటా. నేను దాని మీద సెపరేట్ ఒక వీడియో చేస్తాను. ఇక్కడ ఇదేంది 24,200 అనేది ఎట్ ద మనీ అయితది. దీని కింద ఉన్నది ఇన్ ద మనీ అయితది. అప్పుడు ఎంత 24,100 తీసుకుందాం. 100 సీఏ. సీఏ. సో, ఇక్కడ ఇండెక్స్‌తో పాటు మనం ప్రీమియం చార్ట్ చూస్తూ ట్రేడింగ్ చేయాలి. డైరెక్ట్ ఓన్లీ ఇండెక్స్ చార్ట్ చూసి ఇది మొమెంటం బుల్లిష్ ఉంది కదా! అని చెప్పేసి మనం చేస్తాం గానీ, మీకు ఎగ్జాక్ట్‌లీ క్యాండిల్స్ పడయి. సేమ్ ఇండెక్స్ ఎట్లా బిహేవ్ చేస్తదో క్యాండిల్ విక్‌తోని, బాడీతోని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్యాండిల్స్ ప్రీమియంలో పడయి. మీకు ఎక్కువ మీరు ఇండెక్స్ చార్ట్ చూస్తూ ప్రీమియం చార్ట్ అనాలిసిస్ చేసినప్పుడే మీకు ట్రేడింగ్ అనేది వస్తది. ఖాళీ ఇండెక్స్ చార్ట్ చూసి, ఇండెక్స్ చార్ట్స్ మీద ఇండికేటర్స్ పెట్టుకొని, ఇండెక్స్ చార్ట్స్ మీద మీరు ట్రేడింగ్ చేసిరంటే మీకు ప్రీమియంలో స్టాప్ లాస్ హిట్ అయితది. అరే! నేను ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయినాక మొమెంటం ఇచ్చింది అంటారు చూసినావా? సో, ఎందుకు అంటే ఇందులో టైమ్ డికే ఉంటది. సో, కాబట్టి మీరు ఇండెక్స్ చార్ట్‌తోని ప్రీమియం చార్ట్‌ను అనాలిసిస్ చేయడం నేర్చుకోవాలి. కొంచెం టైం పడతది. టైం పట్టినా కూడా అట్లనే నేర్చుకుంటేనే మీకు కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువుంటాయన్నట్టు. మనం ఇండికేటర్స్‌తోని నిఫ్టీ ఇండెక్స్ చార్ట్ అనేది జస్ట్ మనం ఒక చూసుకోనీకి అంతే. కానీ ఎగ్జాక్ట్‌లీ ఇండెక్స్ చార్ట్‌లో మనకు ఒక్కొక్కసారి ఏమైతదంటే ఇండెక్స్ చార్ట్‌లో మొమెంటం ఉంటది. కానీ ప్రీమియం లేవదు. ఎందుకు లేవదనేది మనకు అర్థం కాదు. సో, మీకు అవన్నీ అర్థం కావాలంటే మీరు డైలీ డే ట్రేడ్ చేసేవాళ్ళు 100% మార్నింగ్ 9 నుంచి 9:15కి మార్కెట్ ఓపెన్ అయితే 3:30 వరకు. అంటే నా కెరియరే డే ట్రేడింగ్. ఇందులో డబ్బులు సంపాదిస్తామని రాకండి. సబ్జెక్ట్ నేర్చుకుందామని రాండి. సబ్జెక్ట్ నేర్చుకుంటే ఈరోజు కాకపోతే రేపు 100% డబ్బులు సంపాదించొచ్చు. సో, సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మార్నింగ్ 9-3:30 మీరు 1 ½ ఇయర్ ఖచ్చితంగా పడతదండి. ఎందుకంటే అన్ని క్యాండిల్స్ చూసినట్టే అనిపిస్తది. అరే! ఇది నిన్ననే చూసినా అని అనిపిస్తది. కానీ లైవ్ మార్కెట్ చేసినప్పుడు మీ మైండ్ మొత్తం చేంజ్ అయితది. మీరు రూల్స్ బ్రేక్ చేస్తారు. మీ మైండ్ గూడా ఫికిల్ అయిపోతది.
మీరు ఒక స్ట్రాటజీతోనొస్తారు. ఇంకో స్ట్రాటజీతోని ట్రేడింగ్ క్లోజ్ జేసి ఎళ్ళిపోతారు. ఈరోజు 5,000 స్టాప్ లాస్ అంటారు. 20,000 స్టాప్ లాస్ ఇచ్చేసి బాధపడతా ఉంటారు. సో, దానికోసం ఏందంటే హ్మ్. మాక్స్ మీరు 1 ½ ఇయర్ అయినా, 1 ఇయర్ అయినా, 1 ½ ఇయర్ అయినా పేపర్ ట్రేడ్ జేసి, పేపర్ ట్రేడ్ ద్వారానే అనాలిసిస్ చేసేసుకొని, మన స్ట్రాటజీ మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామనేది మనల్ని మనం టెస్ట్ చేసుకొని, అప్పుడు మనం రియల్ టైమ్ ట్రేడ్‌కి చేయాలి. చాలామంది అంటే ఇది ఆబ్వియస్ ఈ మార్కెట్‌లో బయటున్న టాక్ ఏందంటే, ట్రేడింగ్‌లో చాలా డబ్బులు సంపాదించొచ్చు అని ఉన్నది. ట్రేడింగ్‌లో డబ్బులు పోయి వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడ్డవాళ్ళు గూడా ఉన్నారు గాబట్టి, ఇది ఒక ప్రొఫెషన్‌గా తీసుకున్నప్పుడు ప్రతి బిజినెస్‌లా నెగెటివ్స్, పాజిటివ్స్ ఉంటాయి 100%. సో, పాజిటివ్స్, నెగెటివ్స్ ఉన్నప్పుడు ఇందులో గూడా పాజిటివ్స్, నెగెటివ్స్ ఇందులో నెగెటివ్స్ ఎక్కువుంటాయి. ఎందుకుంటాయంటే ఇది ప్యూర్‌లీ మైండ్ గేమ్. సో, మన మైండు 100% వర్క్ జేయకపోతే మనం తీసుకునే డిసిషన్ రాంగ్ అయిపోతదన్నట్టు. సో, 100% అందరికి వర్క్ చేస్తదా అంటే వర్క్ చేయదు. కానీ దీనికి మాత్రం మెంటల్‌గానే బాగా ఇది మెంటల్ బిజినెస్. సో, ఫిజికల్ వర్క్ అయిందనుకో హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం ఇంకొక హాఫ్ అన్ అవర్ వర్క్ చేస్తే మనకు పెద్ద తేడా ఉండదు. కానీ మెంటల్‌గా ఏందంటే స్ట్రెస్ అయిపోతాం. మనం ఒక దాని మీద పదే పదే బాగా ఆలోచించినప్పుడు స్ట్రెస్ అయిపోయి మన ఆలోచన విధానం గూడా చేంజ్ అయిపోతది. ఒక్కొక్కసారి మనం ఫ్రస్ట్రేషన్‌లో ఏదో నిర్ణయం తీసుకొని లాస్ అయినామని లేకపోతే ఇంకేదో మనం మామూలుగా మాట్లాడే విషయంలో గూడా కోపంలో ఎవరితోనైనా మాట్లాడితే మనకు నెగెటివ్ అయిపోతది గదా! సో, దీన్ని గూడా ఒక సేమ్ హ్యూమన్ బీయింగ్ లానే చూడాలి మార్కెట్‌ని గూడా. సో, ఒక హ్యూమన్ బీయింగ్ లానే చూసి మనం ఎంత శాంతంగా ఉండి, శాంతంగా మనం చూసుకుంటూ సరైన మన స్ట్రాటజీ ప్రకారం ఎంట్రీస్ దొరికినప్పుడు మాత్రమే ఎంట్రీస్ తీసుకుంటే మనం సక్సెస్‌ఫుల్‌గా ట్రేడ్‌ని కంప్లీట్ చేయగలుగుతాం. సో, ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చూపిస్తా. ఇది 16థ్ అంటే ఆగస్ట్ 16థ్‌కి ఇది లాస్ట్ వీక్‌లో 16థ్ ఆగస్ట్‌కి చార్ట్ ఇది. సో, నిఫ్టీ 50లో మనం సేమ్ ఇది ఇండెక్స్ చార్ట్. ఇండెక్స్ చార్ట్‌లో ఇది 10:30కి క్యాండిల్ ఇక్కడుంది. సో, మళ్ళీ ఈ చిన్న స్వింగ్‌లో ఈ రెడ్ క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్‌కి ఎంత గ్యాప్ ఉన్నది చూడండి. 22 పాయింట్స్ ఉంది. కానీ ఇక్కడ ఉందా గ్యాపు? ఇక్కడ ఇది ప్రీమియంలో ఉందా? ప్రీమియంలో లేదు. అందుకే నేనేమంటా అంటే ఇక్కడ డీకే ఉంటదన్నట్టు. డీకే ఉంటది కాబట్టి ప్రైస్ తగ్గుతా ఉంటది. ప్రీమియం తగ్గుతా ఉంటది. ఇండెక్స్‌లో మొమెంటమ్ ఉంటది. ప్రీమియంలో తగ్గుతా ఉంటది. కానీ మొమెంటమ్ ఇండెక్స్‌తో పాటు దీని మొమెంటమ్ గూడా పెరుగుతది. కానీ ఇక్కడ ఏందంటే ఎంట్రీస్ ఎక్కడ పట్టుకోవాలి, ఏడ పట్టుకోవాలో తెలవక చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారన్నట్టు. సో, మీకిక్కడ కొందరు ఇక్కడ ఇన్‌కేస్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడంగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు చాలా మంది. ఇక్కడ ఎంట్రీ తీసేసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. 21 పాయింట్స్ ఎవరు పెట్టరు. ఎందుకంటే మినిమమ్ 10 పాయింట్స్. నిఫ్టీ 50లో 10 పాయింట్స్ కంటే ఎక్కువ స్టాప్ లాస్ పెట్టొద్దు. సో, మనం ఏంది ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ కింద పెట్టుకుంటే మనకి ఈ గ్రీన్ క్యాండిల్ కిందైనా ఇక్కడ ఈ స్టాప్ లాస్ తగిలింది. 20 పాయింట్లు అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఒక 100 క్వాంటిటీ కొట్టినావనుకో 100 ఇంటూ 10 పాయింట్స్ అంటే 1000 పోతాయి. సో, 1:2 అంటే 20 పాయింట్స్ అంటే దీంట్లో మనం నిఫ్టీ 50లో ఈజీగా 20 పాయింట్స్ తీయగలుగుతాం. 20 పాయింట్స్ కంటే ఎక్కువ తీయలేము. అంటే ఈరోజు మార్కెట్ ఇంతున్నది గదా! అంటే ఇదేందంటే ప్రతిరోజు ఇట్లుండదు. కానీ ఎవ్రీ డే నువ్వు 20 పాయింట్స్ తీయగలుగుతావు. మార్కెట్ అది రేంజ్ బౌండ్ మార్కెట్ గాని, మంచి ట్రెండ్ మార్కెట్ గాని, ఫాల్ మార్కెట్ గాని 20 పాయింట్స్ డెడ్ ఈజీగా తీయగలుగుతావు. ఈ పైనొచ్చేది ఏందంటే మన పేషెన్స్‌ని బట్టి, మన అనాలిసిస్‌ని బట్టి మనం ఎంతసేపు మార్కెట్‌లో వెయిట్ జేయగలుగుతాం. స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ అంటే దాని గురించి బేస్డ్ ఆన్ దాన్ని బట్టి మనకింత ర్యాలీ చేయగలుగుతాం. కానీ 20 పాయింట్స్ తీసినప్పుడు 10 పాయింట్స్ కంటే స్టాప్ లాస్ పెట్టద్దు. 1:2. సో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ బిహేవ్ చేసిందా? ఇక్కడ బిహేవ్ చేయలేదు గదా! సో, ఈ డిఫరెన్స్ ఉంటదన్నట్టు. ఏది డే ట్రేడింగ్‌లో. అయితే ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తా ఉండాలి. మల్టీ టైమ్ ఫ్రేమ్‌లో ఎట్లా చూడాలి చార్ట్స్ అన్నది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను ఈ చార్ట్స్ చూపించాను. సో, మీకు ఇందులో ఆహ్, ఒక దాంట్లో 1 మినిట్, ఒక దాంట్లో 5 మినిట్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు ఇంకా ఫ్రీగా ఉంటదంటే ఒక విండోలో 5 మినిట్స్, ఒక విండోలో 10 మినిట్స్ ఇట్లా పెట్టుకోవచ్చు. లేదంటే కొందరు ఇండెక్స్ ఇందులో పెట్టేసుకొని ప్రీమియం ఇట్లా చార్ట్ చేస్తారు. 2 మానిటర్స్ ఉన్న వాళ్ళేమో ఒక మానిటర్‌లేమో ఇండెక్స్ పెట్టేసుకొని, ఇండెక్స్ చార్ట్ పెట్టేసుకొని, ఇంకో మానిటర్‌లేమో 5 మినిట్స్ చార్ట్ పెట్టేసుకుంటారు. అట్లా చేస్తారన్నట్టు. సో, ఈ విధంగా మనం స్క్రీన్‌ని స్ప్లిట్ జేసుకోవచ్చు. స్ప్లిట్ చేసుకొని ఇందులో సెపరేట్ చార్ట్ రన్ చేసుకోవచ్చు. ఇందులో సెపరేట్ టైమ్ ఫ్రేమ్ చార్ట్ రన్ చేసుకోవచ్చన్నట్టు. సో, ఈ ఆప్షన్ మీకు చెప్దామని జెప్పేసి ఈ వీడియో చేశాను. ఓకే అండి. బాయ్. థాంక్ యూ.